బీఆర్ఎస్ పార్టీకి తీన్మార్ మల్లన్న దగ్గరవుతున్నారా? అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావుతో భేటీలో ఇదే అంశంపై చర్చలు జరిపారా? గతంలో బీఆర్ఎస్ సర్కార్పై ఓ రేంజ్లో మల్లన్న పోరాటం చేశారు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్నను గులాబీ పార్టీలో చేర్చుకుంటారా? ఇంతకీ మల్లన్న చేర్చుకునే అంశంపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గులాబీ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావులతో సమావేశమయ్యారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ను కలవడం వెనుక ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మల్లన్నతో దాసోజు శ్రవణ్కు ఉన్న చొరవని కేటీఆర్ను కలిసేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం దూరం కావడానికి మల్లన్న కూడా ఓ కారణమయ్యారు. అలాంటిది మల్లన్న ఇప్పుడు కేటీఆర్ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేశారు. బీసీ కులగణనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ బాగానే ఉపయోగించుకుంది. బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో ధర్నా చేస్తామని బీఆర్ఎస్ తరపున మద్దతివ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశాక ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ సమావేశానికి బీఆర్ఎస్కు చెందిన కొంతమంది సహకారం అందించారని ప్రచారం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీపై తీన్మార్ మల్లన్న ఓ రేంజ్లో పోరాటం చేశారు. ఆయన యూట్యూబ్ ఛానల్పై ఎన్నిసార్లు బీఆర్ఎస్ నేతలు దాడులు చేశారో చెప్పడం కష్టం. తీన్మార్ మల్లన్న కూడా చాలా రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి బీజేపీ సాయంతో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. కానీ పార్టీలో ధిక్కార స్వరం వినిపించి కొద్ది రోజులకే సస్పెన్షన్కు గురయ్యారు. ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్న ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన తప్పుల తడక అని ఎదురు తిరిగారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాల్సిందేనంటూ ప్రశ్నించారు. చివరకు తనకు బయటకు గెంటేసే వరకు పోరాడారు. ఇప్పుడు బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన ఆసక్తి చూపినా బీఆర్ఎస్లో చేర్చుకునేంత సాహసం చేయరన్న వాదన వినిపిస్తోంది. తీన్మార్ మల్లన్న సొంత పార్టీ ప్రణాళికల్లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు బీసీ సంఘాల నేతలతో చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. సరైన టైంలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.